ట్రంప్ ఇరాన్కు భయంకరమైన హెచ్చరిక చేశారు. త్వరలోనే పికాక్స్ మౌంటైన్ పైన అటాక్ చేస్తామంటూ ప్రకటించాడు. మీకు గుర్తుండే ఉంటుంది, అంతకుముందు కార్గ్ ఐలాండ్ పైన అటాక్ చేస్తామంటే ప్రపంచమంతా ఒక్కసారి ఉడిక్కిపడ్డది. కార్గ్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి అని నేను చాలా వివరంగా గతంలో చెప్పాను. ఇప్పుడు లేటెస్ట్ వార్నింగ్ ఏంటంటే త్వరలోనే పికాక్స్ మౌంటైన్ పైన మేము అటాక్ చేస్తామన్నాడు. దాంతో ఇవాళ ప్రపంచమంతా వాట్ ఈజ్ పికాక్స్ మౌంటైన్ అని సెర్చ్ చేస్తుంది. ఏంటి ఈ మౌంటైన్ ప్రత్యేకత ఏంటి? ఇరాన్లోని జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో మౌంటైన్ రేంజ్లో ఉన్నటువంటి ఈ మౌంటైన్ పికాక్స్ మౌంటైన్ ప్రత్యేకత ఏంటంటే దీనిలో అండర్ గ్రౌండ్లోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నది అనుమానం. సో మీకు ఇది లాస్ట్ 2025 దాడుల్లో భారీగా దెబ్బతిన్న నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూక్లియర్ సైట్ అని అనుమానం. సో వెరీ డీప్, వందల అడుగుల లోపల ఆ పర్వతం కింద భూగర్భంలో ఇరాన్ అనేక టన్నల్స్తో నిర్మించిన రహస్య అణుకేంద్రంగా దీన్ని భావిస్తున్నారు. సో ఈ అణుకేంద్రంలో ఏముంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది అంటే మేము కూడా ఈ పికాక్స్ మౌంటైన్ భూగర్భంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీని మేము చూడలేదు అని ప్రకటించింది. సో ఇప్పటి వరకు గ్లోబల్ మీడియా, వరల్డ్ మీడియా స్పెక్యులేషన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇరాన్ రహస్య అణు వ్యవస్థ, ఇరాన్ సీక్రెట్ న్యూక్లియర్ ఫెసిలిటీ అయి ఉంటుంది అని. ఎందుకంటే లాస్ట్ 2020లో ఒక్కసారి సబటాజ్ అయ్యాక దీన్ని రీబిల్డ్ చేయడం మొదలుపెట్టారు. 2025లో అమెరికా ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఫోర్డో న్యూక్లియర్ సైట్, నటాంజ్ న్యూక్లియర్ సైట్ పైన భారీగా అటాక్ చేశారు. ఫోర్డో కూడా అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ, దీని బంకర్ బస్టర్లతో అమెరికా అటాక్ చేసింది. సో ఫోర్డో నటాంజ్లో భారీగా డ్యామేజ్ జరిగిన మాట నిజం. మీకు అయితే ఏ స్థాయిలో తులసి గబార్డ్ యుఎస్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ అమెరికన్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో స్టేట్మెంట్లో చెప్పింది అయితే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ సిగ్నిఫికెంట్గా డిగ్రేడ్ అయింది కానీ పూర్తిగా పోలేదు అని. ట్రంప్ అనేక రకాల స్టేట్ క్లెయిమ్స్ చెప్పారు. ఒకసారి అసలు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ సర్వనాశనం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పికాక్స్ మౌంటైన్ భూగర్భంలో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ పైన అటాక్ చేస్తామంటున్నారు. అనుమానం ఏమై ఉంటుంది అంటే 3 అవకాశాలు గ్లోబల్ మీడియా చెప్తోంది. ఒకటి, సెంట్రిఫ్యూజెస్, అంటే ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీకి కావలసిన టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రిఫ్యూజెస్ అంటారు. ఈ న్యూక్లియర్ రియాక్షన్లకు వాడేటువంటి టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అక్కడ దాచిపెట్టవచ్చు అని. లేదు, ఇంకో అవకాశం ఏంటంటే ఏకంగా యురేనియంను ఎన్రిచ్మెంట్ చేసే ప్లాంటే అక్కడ ఉందా అని. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే యురేనియంను 90% వరకు ఎన్రిచ్ చేస్తే, శుద్ధి చేస్తే దాన్ని వెపన్ గ్రేడ్ మెటీరియల్ అంటారు. అంటే అణ్వాయుధ తయారీకి ఉపయోగపడేటువంటి మెటీరియల్గా మారుతుంది, దాన్ని న్యూక్లియర్ ఫ్యూయల్గా మారుతుంది. అది ఇప్పటి వరకు ఇరాన్ 60% వరకు ఎన్రిచ్ చేశారని అమెరికా చెబుతోంది. అందువల్ల ఏకంగా ఎన్రిచ్మెంట్ ప్లాంటే ఉండవచ్చు. అయితే ఇప్పుడు యాక్టివిటీ నడుస్తుందా లేదా ఈ వార్ సమయంలో ఎవరికీ తెలియదు. కానీ ఇరాన్ అమెరికా దాడుల నుంచి తన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోవటానికి ఈ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలో దాచిపెట్టి ఉండవచ్చు అని. మూడవది, ఎన్రిచ్మెంట్ ప్లాంట్ లేకపోయినా, సెంట్రిఫ్యూజెస్ లాంటి టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఇప్పటికే 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం స్టాక్ పైల్ను అక్కడ దాచిపెట్టవచ్చు అనేది అనుమానం.
లేదు రెండు కూడా ఉండవచ్చు. ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఉండవచ్చు, అలాగే స్టాక్ పైల్ కూడా ఉండవచ్చు, నిల్వ కూడా ఉండవచ్చు అని. ఎందుకంటే మీరు ఈ వార్ మొదలైనప్పటి నుంచి వింటున్నాం. ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని వదులుకోవాల్సిందే అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. గ్రౌండ్ ఆపరేషన్ చేస్తామని బెదిరించారు. న్యూక్లియర్ సైంటిస్టులతో కలిసి అమెరికన్ ట్రూప్స్ వెళ్ళి ఆ మెటీరియల్ను డైల్యూట్ అన్నా చేస్తాము, లేదంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని తీసుకొస్తాము అని అమెరికా మాట్లాడుతూ వచ్చింది. మధ్యలో రష్యా ప్రతిపాదించింది ఇరాన్లోని ఈ యురేనియం నిల్వలను రష్యాకు ట్రాన్స్ఫర్ చేయడం, అంటే థర్డ్ కంట్రీకి పంపించడం అని. ఇరాన్ అయితే ఇప్పటి వరకు తన న్యూక్లియర్ అంబిషన్స్ ఆర్ నాన్ నెగోషియబుల్ అని చెప్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవల వార్ తర్వాత, ఈ లేటెస్ట్ రౌండ్ వార్ తర్వాత ఇరాన్కు రిజాల్వ్ ఇంకా పెరిగింది. ఇరాన్ నాయకులు బహిరంగానే చెప్తున్నారు, ఇక అణుబాంబు తప్ప మా దేశ భద్రతకు మరో గ్యారంటీ లేదు అని. ముఖ్యంగా ఉక్రెయిన్, నేను ఇంతవరకు కూడా చాలా విషయాలు చెప్పాను. నార్త్ కొరియా అండ్ యుక్రెయిన్ల అనుభవం తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు మరో మార్గము లేదు అన్న భావన పెరుగుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ మిడ్-90s వాలంటరీగా సోవియట్ కాలపు అణు ఫెసిలిటీస్ను వదులుకుంది. అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్, రష్యా ఇచ్చిన సెక్యూరిటీ గ్యారంటీలకు. ఇవాళ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఓపెన్గా చెప్తున్నాడు, మా దగ్గరే న్యూక్లియర్ ఫెసిలిటీ మేము వదులుకోకపోతే ఇలా రష్యా అటాక్ చేసేదాన్ని. నార్త్ కొరియా అమెరికా రోగ్ స్టేట్స్లో ఒకటిగా గుర్తిస్తుంది. అంటే ఎలాగైతే ఇరాన్ ఒక రోగ్ స్టేటో, నార్త్ కొరియా కూడా అమెరికా దృష్టిలో రోగ్ స్టేట్. కానీ నార్త్ కొరియాను ఈ మధ్య కాలంలో అసలు ట్రంప్ నోట నార్త్ కొరియా కిమ్ అన్న మాటలు కూడా ఏం లేదు. ఫస్ట్ టైంలో అయితే ఏకంగా కిమ్తో చర్చలే జరిపాడు. సో మరి నార్త్ కొరియా అమెరికా అలైస్ అయిన సౌత్ కొరియాకు థ్రెట్గా ఉన్నా కూడా అమెరికా కన్నెత్తి కూడా చూడడం లేదు. కిమ్ అక్కడ మిసైల్స్ డెవలప్ చేస్తున్నాడు, టెస్టులు చేస్తున్నాడు కూడా. కారణం ఏంటంటే నార్త్ కొరియా ఈజ్ ఆల్రెడీ ఏ న్యూక్లియర్ వెపన్ కంట్రీ అని అనుమానం. సో అందువల్ల ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్ కంట్రీ కావడమే తనకు పర్మనెంట్ సెక్యూరిటీగా భావిస్తుంది. సో అందువల్ల డిటరెన్స్, అంటే శత్రు దేశాలు దాడి చేయకుండా ఉండాలని, అందువల్ల ఇరాన్ ఎట్ ఎనీ కాస్ట్ తన న్యూక్లియర్ ఫెసిలిటీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అఫ్కోర్స్ అఫీషియల్గా ఇప్పటివరకు ఇరాన్ చెప్తుంది, మేము అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆలోచనే మాకు లేదు, మేము పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్కే కట్టుబడి ఉన్నామని చెప్తోంది. 2015లో అమెరికా ప్రెసిడెంట్గా ఒబామా ఉన్న సమయంలో అమెరికా అలాగే యునైటెడ్ నేషన్స్లోని పర్మనెంట్ 5 కంట్రీస్ ప్లస్ ఇతర దేశాల చొరవతో ఏకంగా ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. 2018లో ట్రంప్ ఆ అగ్రిమెంట్ నుంచి యూనిలేటరల్గా విత్డ్రా అయ్యారు, ఏకపక్షంగా ఉపసంహరించుకున్నారు. ఆ టైంలో బరాక్ ఒబామా టైంలో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిఘా పర్యవేక్షణ కూడా ఉండేది, అంటే వారు వెపన్ వైపుకు వెళ్ళకుండా. కానీ ఆ ట్రంప్ ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ డీల్ నుంచి వాకౌట్ చేశారో, ఇరాన్ మరింత ఉధృతంగా తన న్యూక్లియర్ ఆప్షన్ను పర్సీవ్ చేసిందని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ దాడుల్లో అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇప్పటి వరకైతే ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని టోటల్గా నిర్వీర్యం చేయలేదు, అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేదు. సిగ్నిఫికెంట్గా డిగ్రేడ్ చేసిన మాట నిజం. గతంతో పోలిస్తే ఇరాన్ మళ్ళీ తన న్యూక్లియర్ కెపబిలిటీస్ పెంచుకోవాలంటే చాలా ఏళ్ళు పట్టవచ్చు. అయితే అమెరికా ఈ పికాక్స్ మౌంటైన్ పైన అటాక్ చేసినా అండర్గ్రౌండ్లో ఉన్న న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయగలదా అనేది అనుమానమే. మీకు వరల్డ్ మీడియా చెప్పేది ఫోర్డును ధ్వంసం చేసిన దానికన్నా ఇది చాలా చాలా కష్టము అని. ఇప్పుడు అమెరికాకున్న B-2 బాంబర్స్ ఇలాంటి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లతో అటాక్ చేసినా కూడా ఇది సాధ్యం కాదు అనేది. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా B-61 అని 13th వర్షన్ ఆఫ్ B-61 న్యూక్లియర్ వెపన్ను అమెరికా తన సైనిక భండాగారంలో కలిపింది. దాన్నే డైమండ్ స్టాంప్ అంటారు. దాని మీద సెపరేట్గా వీడియో కూడా పెట్టి. సో అందువల్ల ఆ కొత్తగా ఉన్న న్యూక్లియర్ డివైస్ కెపాసిటీ కూడా ప్రత్యేకత ఏంటంటే
అది అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ధ్వంసం చేయగలుగుతుంది. నేను దాని మీద సెపరేట్గా పెట్టిన వీడియో చూడండి. కానీ ప్రాక్టికల్గా ఈవెన్ బాంబర్లు అంటే ఆ బాంబు ఉంటే సరిపోదు, దాన్ని ప్రయోగించగలిగే బాంబర్స్ కూడా ఉండాలి. సో ఆ ఇప్పుడున్న బాంబర్స్కి అయితే ఈ ఈ పికాక్స్ మౌంటైన్ భూగర్భంలో అండర్ గ్రౌండ్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేయడం సాధ్యం కాదు అని అంటున్నారు. సో చూడాల్సి ఉంటుంది ఈ వార్ ఏ టర్న్ తీసుకుంటుందని. ఇలాగే హెచ్చరించాడు కార్గ్ ఐలాండ్పై. కార్గ్ ఐలాండ్ మరో సిగ్నిఫికెంట్ ఐలాండ్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ సమీపంలో ఉంటుంది. కార్గ్ ఐలాండ్లో ఇరాన్ 90% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కార్గ్ ఐలాండ్ నుంచే జరుగుతాయి. ఇరాన్కు ఉన్నటువంటి మేజర్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ కార్గ్ ఐలాండ్. సో ఈ కార్గ్ ఐలాండ్ను అటాక్ చేస్తామని చాలాసార్లు అన్నాడు. కార్గ్ ఐలాండ్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అమెరికా అటాక్ చేసింది కూడా. కానీ ఇప్పటివరకు అయితే కార్గ్ ఐలాండ్ ఆపరేషన్ అయితే ట్రంప్ మొదలు పెట్టలేదు పూర్తి స్థాయిలో. మరి ఇప్పుడు అలాగే గ్రౌండ్ ఇన్వేషన్ అన్నాడు గతంలో. సో గ్రౌండ్ ఇన్వేషన్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ పైన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అన్నాడు, అది చేయలేదు. సో ఇప్పటి వరకు చేసింది అయితే ఇరాన్ పైన అటాక్ చేస్తున్నాడు, నావల్ బ్లాకేడ్ పెట్టి అంతకు మించి ఇంకేమీ చేయలేకపోయారు. ఈవెన్ అందువల్ల ఇప్పుడు ఏకంగా పికాక్స్ మౌంటైన్ అండర్ గ్రౌండ్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ను డిస్ట్రాయ్ చేయగలరా అమెరికా అంటే ఇప్పుడున్న టెక్నాలజికల్ క్యాపబిలిటీతో సాధ్యం కాకపోవచ్చు అనేదే మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పేది. మరి ఎందుకు ట్రంప్ ఈ రకంగా అంటున్నాడంటే బహుశా ఇరాన్ బెదిరించడానికి అనవచ్చు. కానీ ఒకవేళ ట్రంప్ అమెరికా కనుక అటాక్ చేస్తే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో లేదో కానీ ఒక సీరియస్ క్రైసిస్కి ఇది దారి తీయవచ్చు. ఎందుకంటే ఆ మౌంటైన్ ధ్వంసమైతే పెద్ద ఎత్తున కొండ చర్య విరిగిపోవచ్చు, ల్యాండ్ స్లైడ్స్, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్కు కారణం కావచ్చు. ఒకవేళ దాని కింద న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంటే న్యూక్లియర్ కంటామినేషన్ కూడా జరగవచ్చు, చిన్న చిన్న భూకంపాల లాంటివి రావచ్చు అని కూడా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. సో ట్రంప్ ఏమి చేస్తాడో మనం ప్రిడిక్ట్ చేయలేం కనుక లెట్ us ఓన్లీ వెయిట్.